గోదాదేవి పాశురాలు. ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేల్కొల్పుతోంది. మంచు నురగలు నంచుకుంటూ గరిక పరికల కరకరామని కొరికి నమిలి తీరుబడిగా నెమరు వేస్తున్న ఆలమందలు ఊరి బయటకి ఉరకలేస్తుండగా నల్ల తూర్పు తెల్లబోయి ఎర్రబారే వేళ లోపల 3 మార్లు యమునలోనైనా మునిగి లేవంగా కన్నెపిల్లలు చురుకు చురుగ్గా పరుగు తీయంగా వారిని ఆపి నీ వాకిట నిలిపి ఉంచామే, ఎందుకో తెలుసా? మదపు టేనుగుల్లాంటి మల్లులిద్దరినీ మట్టుబెట్టి మట్టి కరిపించి కేశి అనే రాక్షసుడిని గొంతు చీల్చి వధించి ఆయాసపడకుండా హాయిగా నవ్వేటి మేటివీరుని మనందరం మెప్పించవలను అంటే మార్గశిర నోములే మనకి రక్షమ్మ. అవే మనకి మార్గం. లేచిరావే పిల్ల, లేచిరావే చెల్లి. కన్నెపిల్లలు పడు కష్టాలు చూసి అవి తన కోసమే అని తెలిసి తానే దయతల్చి మనల్ని ఆదరిస్తాడు మన బాలకృష్ణయ్య. కాత్యాయని తల్లి దీవించగా పెళ్ళాడుతాడమ్మ ఆ కళ్యాణమూర్తి. సిరి నోము, హరి పూజ, గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం. లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం. పల్లెపిల్ల మేలుకో, రే పల్లెపిల్ల మేలుకో.